హలో డార్లింగ్స్, లాస్ట్ 2 డేస్గా ఏషియన్ కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కాంట్రవర్సీ గురించి ఇన్ డెప్త్గా డీటెయిల్స్గా మాట్లాడుకునేస్తాం. లాస్ట్ వరకు వీడియో ఖచ్చితంగా చూడండి. సెప్టెంబర్ 14th ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఇండియన్ టీమ్ అండ్ ఇండియన్ కెప్టెన్ పాకిస్తాన్ టీమ్ హ్యాండ్ షేక్ చేయలేదని పాకిస్తాన్ ఎక్స్ ప్లేయర్స్ పెద్ద స్పోర్ట్స్మెన్షిప్ గురించి మాట్లాడుతున్నారు భయ్యా వీళ్ళు. అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రెఫరీ డానీ పెక్రాఫ్ట్ని టార్గెట్ చేస్తూ ఐసీసీని డానీ పెక్రాఫ్ట్ని తొలగించమని డిమాండ్ చేస్తుంది. ఈ మధ్య పాకిస్తాన్ టీం కూడా స్పిరిట్ ఆఫ్ గేమ్ గురించి మాట్లాడేస్తుంది. ఒకసారి వీళ్ళ స్పోర్ట్స్మెన్షిప్ ఎలా ఉంటుంది చూస్తామా? అందరికీ గుర్తు ఉంటుంది 2006 ఓవెల్ టెస్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ డ్రా అయింది, సెకండ్ థర్డ్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. అలాగే ఫోర్త్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో పాకిస్తాన్ బాల్ ట్యాంపరింగ్ వల్ల ఎంపైర్స్ డౌట్ వచ్చి ఆ మ్యాచ్లో ఎంపైర్స్ డెరిల్ హెయిట్స్, బెల్లీ డెక్ట్రో బాల్ డౌట్ వచ్చి చెక్ చేస్తే బాల్ షేప్ అవుట్ అయిందని మ్యాచ్ ఆపేశారు. అప్పటి కెప్టెన్ ఇంజీ మొహమ్మద్ హక్ బైకాట్ చేశాడు మ్యాచ్ని. వీళ్ళు కూడా స్పోర్ట్స్ మ్యాన్షిప్ గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్కి ప్రజెంట్ వాళ్ళ క్రికెట్ ప్లేయర్ ఫహీమ్ అష్రఫ్ అనే ఒక పనికిమాలి ఎదవ మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత వాడు పెట్టే ట్వీట్ చూడండి, ఎంత పనికిమాలి ఉన్నాడు. ఇలాంటి పాకిస్తాన్ టీము మన ఇండియన్ ప్లేయర్స్ మీద పాలిటిక్స్ చేస్తున్నారని పాకిస్తాన్ ఎక్స్ ప్లేయర్స్ మాట్లాడుతున్నారు. అసలు 2010 లండన్ మ్యాచ్లో మొహమ్మద్ అమీర్, సల్మాన్ బట్, మొహమ్మద్ ఆసిఫ్ చేసినది మ్యాచ్ ఫిక్సింగే కదా. అట్లీస్ట్ వాళ్ళు చేసినట్టు మనం ఎప్పుడు చేయము. ఫైనలీ వెల్ ప్లేడ్ టీమ్ ఇండియా. అలాగే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ ఇండియన్ ఆర్మీకి డెడికేట్ చేసినందుకు చాలా అప్రిషియేట్ చేయాల్సిందే. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా సెలవు. జై హింద్.